कैसी है पहली कभी ये हंसाए కవి ఎరులాయే. ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్కి జరా ఈ లిరిక్స్ని మాడిఫై చేస్తే గెట్లుంటది? ఏ లడికియా కేసి ఏ ఫసాయే కభీ ఏ హసాయే కభీ తరులాయే. ఈ పోరీలు పజిల్ లెక్క, ధమాక్కి అస్సలు అర్థం గారు. గప్పుడే మనల్ని కవ్విస్తారు, కళ్ళు మూసి తెరిచేలోపు దొబ్బేస్తారు. ఆడవాళ్ళ వల్ల యుద్ధాలు జరుగుతాయని ఎవరో చెప్తే విన్నాను, కానీ అది ప్రాక్టికల్గా మా చిచ్చాగాన్ లైఫ్లో ప్రూవ్ అయింది. మనోడి లైఫ్లో గా 2 చేదు ముచ్చట్లు జరిగినాక మనోడు బస్తీకెంచి బంజారా హిల్స్ చేరిండు. కనీసం వాడి ఫేట్ అక్కడైనా సహకరిస్తుందో లేదో చూడాలి. అమ్మా ఎన్ని మిస్డ్ కాల్సా? బతికే ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నా ఫస్ట్ రింగ్కి కాల్ ఎత్తాలని? నువ్వు ఇంకా మారవా? అంటే గది నీతానికి రానికి రెడీ అవుతున్నా, ఫోన్ ఏమో సైలెంట్లో ఉండే చూసుకోలే. రీజన్స్ మాత్రం బాగానే చెప్తావు, కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయవు. సారీ బేబీ, ఎక్కువసారి మాఫ్ చేసాయి, మళ్ళీ రిపీట్ చేయను. 99 టైమ్స్ ఇదే చెప్పావు, అయినా ఇదే రిపీట్ చేస్తావు. ఇది మళ్ళీ రిపీట్ కాదు, నువ్వు ఫోన్ పెట్టే 10 మినిట్ మే నేను ముంగ ఉంటా. ఏంటి? ఏంలే 10 మినిట్స్ నేను ముంగ ఉంటా. బాయ్. బేబీ నేను వచ్చేసా. ఎక్కడున్నావు? ఎక్కడా? ఇక్కడ. ఫోన్లో అరవడం కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకో. సర్లే. చెప్పేబీ ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? అంటే అది అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. లెట్స్ బ్రేకప్. బయటికి పోనీకి పిలిచినావేమో అనుకున్నా, బ్రేకప్ చెప్పు నీకు పిలిచినావా? ఐ నో ఇట్స్ హర్ట్ యూ, కానీ నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకో. ఇట్స్ ఓకే బేబీ, నో ఇష్యూస్. గిసొంటివన్నీ కామన్ నా లైఫ్లో. అయినా ఇదేదో కాల్లోనే చెప్పొచ్చుగా. లాస్ట్ టైం మీట్ అవుదామని. హో అదా, సరే. నాకు తెలుసు నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరకదు. 1 సెకండ్, ఇదేంటి రిటర్న్లో కాల్ చేస్తున్నా? చెప్పుడు ఇంకి. వేర్ ఆర్ యూ? అదే చిన్న పంచాయతీ ఉంటే వచ్చిన. అవునా? రాజ్, ఐ మిస్ యూ రాజ్. మిస్ యూ. సరే, నాకు ఆఫీస్ లేట్ అవుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. రాజ్, పిచ్చిది, దీనికి ఇచ్చిన అనుకుంటుంది. బేబీ నా ఆఫీస్కి వెళ్తా, మళ్ళీ కాల్ చేస్తాను. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ ఆన్సర్స్ మహి, అండ్ యువర్ ప్రాజెక్ట్స్ వర్ రియల్లీ నైస్. థ్యాంక్ యూ సార్. నువ్వు నీ ఇంటర్న్షిప్ని నెక్స్ట్ 2 months ఇక్కడే చేసుకోవచ్చు. అండ్ నీకు అసైన్మెంట్ ఇస్తాను, అండ్ నీకు ఒక పార్ట్నర్ అసైన్ చేస్తాను, అండ్ మిగతా డీటెయిల్స్ని టుమారో ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్ సార్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే ఫైన్ దెన్. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కెమెరా తీసుకో, నేను వాళ్ళకి కాల్ చేసి ఇంటిమేట్ చేస్తాను. డన్ సార్. ఓకే, యూ మే లీవ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్.
హలో రాజ్, ఏ అమ్మాయి దగ్గర ఉన్నారా? కిందనే ఉన్నా సార్, నేనే పోరికాడికి పోతా. అవునా, సరే ఒకసారి నా క్యాబిన్కి రా. వస్తాను సార్. చెప్పండి సార్. సో రాజ్, ఈరోజు నీ వర్క్ ఏంటంటే శాన్వితో ఫోటోషూట్ ఉంది. నీకు అసిస్టెంట్గా మన కాంటాక్ట్ తీసుకెళ్ళు, నేను వాడికి కాల్ చేసి ఇంటిమేట్ చేస్తా. డన్ సార్. ఫొటోస్ మాత్రం బాగా రావాలి. కుమ్మేద్దాం. ఏంట్రా గంట, ఏంది నీ లేట్? టైం సెన్స్ లేదా నీకు? అయినా ఈ గెటప్ ఏంట్రా? అంటే మన మేనేజర్ సార్ ఫోన్ చేసిండన్నా, ఏదో మోడల్ షూట్ ఉంది వెళ్ళమని చెప్పిండు. ఇక ఆ మోడల్ షూట్ కదా అని చెప్పేసి కొంచెం టచ్ అప్ వచ్చేసరికి లేట్ అయింది. అరే హౌలే, ఫోటోషూట్ అంటే మోడల్తో, నీతో కాదు. నువ్వు ఇంతగానో రెడీ అవ్వాల్సిన పనే లేదురా. జల్దీ పోయే లైటింగ్ సెట్ చెప్పు. నడు. హే రాజ్, ఎలా ఉన్నావు? మనం ఆల్వేస్ బిందాస్. అబ్బో, ఏంటి మేడం గారు ఈ మధ్యన రావడం ఏం మానేశారు? ఈ మధ్య హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది, కొంచెం బ్రేక్ ఇచ్చా. అరే ఏమైంది? ఇప్పుడు ఎట్లుంది? అంతా బానే ఉందా? ఇప్పుడంతా ఓకే, అందుకే కదా షూట్కి వచ్చింది. కదా, అసలు ఒక మాట కూడా చెప్పలే. అంతేలే, మాకెందుకు చెప్తారు? అబ్బా అలా ఏం లేదురా, నీకు చెప్పి మళ్ళీ నిన్ను అప్సెట్ చేయడం ఎందుకులే అని. అయితే చెప్పకుండా ఉంటావా? నువ్వు మొహం అలా పెట్టుకురా బాబు, సూట్ అవ్వలేదు. ఈసారి ఏమున్నా చెప్తా, ఓకేనా? సరే తి. కొంచెం నవ్వచ్చు కదా. వద్దులే, ఇలానే బాగుంది. నీకు కలగడం కూడా వచ్చారా? వస్తుంది వస్తుంది, ఎందుకు రాదు? అలగడం మీ అమ్మాయిలకే ఏంది, మాకేటి వస్తుంది. అవునా? అన్నా అంతా రెడీ అయింది. సరే సాన్వి, ఫోటోషూట్ చేద్దాం పద. డన్. నైస్, బాగా చేసావు. నైట్ ప్లాన్స్ ఏంట్రా? నిజంగా టైంలో ఈవినింగ్ చూడాలి, ఎంతగా లేదో. ఎన్నిసార్లు అడిగానురా నిన్ను డిన్నర్కి ఇంటికి రమ్మని, ఒకసారైనా వచ్చావా? రావాలని నాకు ఉంది సాన్వి, గ్రహాలు సహకరిస్తలే, నేనేం చేస్తా చెప్పు? ఏంటమ్మా, గ్రహాలు సహకరిస్తలేవా? చెప్తారా? చెప్తా. कारण बाग सानवी, एक दिन जरूर आऊंगा. जिस दिन आऊंगा ना, देख ले, पूरी जिंदगी याद रहेगी. చూద్దాంలే అది కూడా. సరేరా, బాగా లేట్ అయిపోయింది, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. మేనేజర్ క్యాబిన్లోనే ఉన్నాడుగా? హా, ఉన్నాడు. సరేరా, బాయ్. ఒకటి అమ్మ. ఏందిరా ఫేస్ లో ఫేస్ పెట్టి చూస్తున్నావు? లిప్ లో కిట్టిస్తావేంది? చిచి, నేను కసంటోని కాదే. అంటే నేను కసంటాను అనుకుంటున్నావు? అబ్బే అబ్బా అది కాదే, ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్యలో జరిగిన పుచ్చుక్ పుచ్చుక్ ముచ్చట్లు దూరానికి వెళ్ళి చూసినావా? చలో, మంచి పని చేసినావు. నువ్వెంతైనా తోపే, నీకు పడం పోరే లేదు. అరే కాంట, పూరీలు చెట్టుపైన నుండి పూలు గసింటోళ్ళు. మనం ఎంత గట్టి కొప్పితే అన్ని గన్నం రాలుతాయి. రాలిన పూలన్నీ గమ్మున జోలో పెట్టుకుని బగాయించాలరా, గంతే. అబ్బా ఏం చెప్పినావే. సరే, ఇక పోయి ఆ సామానంతా సర్దే చెప్పు. అరే సిగరెట్ వద్దా? అరే మర్చిపోయినా, పోయి తీసుకొస్తా. విక్రమ్ విక్రమ్ ఇదిగో పాప, ఒకసారి కెమెరా ఇవ్వు, ఫోటో
ఒకసారి ఎవరు ఇవ్వు. నువ్వు? నేనెందుకు ఒకసారి ఇవ్వాలి? ఇవ్వు. ఏ, జాగ్రత్త. माफ कर दीजिए, आई एम रियली वेरी सॉरी. सॉरी. Hey, माफ कर दीजिए you जी. idiot. माफ कर दीजिए. Shit. ఎక్స్క్యూజ్ మీ. హే శాన్వి, మనలో మనకి ఎక్స్క్యూజ్లు కిస్మిస్లు అవసరమా? లోపలరా. హౌ ఆర్ యు కామేష్? శాన్వి, కాల్ మీ కాము. సరే కాము. అది అలా పిలు. చూడు వినడానికి ఎంత బాగుందో. కామేష్ కామేష్ కామేష్. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ కాము లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. సర్లే కానీ ఏం రావడం మానేసావు? మాదేముంది సార్, మీలాంటి వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తే వస్తాం, లేకపోతే రావా? అంతే కదా. మన రిలేషన్ పండక్కొచ్చి అల్లుళ్ళా ఉండకూడదు, ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళా ఉండాలి. ఏంటో కాము, నువ్వు నీ మాటలు అస్సలు అర్థం కావు. మెల్లమెల్లగా అర్థమవుతాయిలే. సరే కానీ నైట్ ప్లాన్స్ ఏంటి? ఏముంది కాము, పప్పన్నం చేసుకొని తినడమే. నాకు అది తప్ప ఇంకేం రాదు. నేను ఉన్నా కదా సాన్వి నేర్పించడానికి. అవునా, సరే మరి ఒకరోజు ఇంటికొచ్చే నేర్పిద్దు గాని. నువ్వు పిలవాలే కానీ రెక్కలు కట్టుకొని వచ్చాను. సో సిల్లీ. సరే కాము, బాగా లేట్ అయింది, ఇంటికి వెళ్ళాలి. అవునా, ఉండు డ్రైవర్కి నేను కాల్ చేస్తా. హలో డ్రైవర్, ఎక్కడున్నావు? మన శాన్విని ఇంటి దగ్గర దింపేయి, సరేనా? డ్రైవర్కి నేను చెప్పేశా, నువ్వు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ కాము, బాయ్. బాయ్ శాన్వి, లడ్డు లాక్స్ ఉన్నవే పిల్ల. హోడి అమ్మ, ఏంటి అంత నీట్గా ఉంది? ఎవరు? గెస్ట్ చే. గెస్ట్ చేయడానికి ఏమో శాన్వి. అలా ఇలా గుర్తుపట్టా? పర్ఫ్యూమ్. నువ్వు మార్నింగ్ వేసుకున్న పర్ఫ్యూమ్ స్మెల్, ఇప్పుడు వేసుకున్న పర్ఫ్యూమ్ స్మెల్ రెండు ఒకటే. సో ఫన్నీ. అయినా నువ్వేందిడా? తమన్ని రమ్మంటే రావటం లేదు కదా, అందుకే నేనే వచ్చేసా. అట్లా కాదు శాన్వి, వద్దామని నాకు ఉంది, అదేందో అస్సలు కుదరట్లే. సరే బాబు, ఇప్పుడు నేను వచ్చేసాను కదా, చిల్ అవుదాం. డ్రింక్స్ ఏమైనా తెప్పేయమంటావా? కాంట వాళ్ళు ఆల్రెడీ పైన స్టార్ట్ చేసేసారు. అవునా, సరే పద మనం కూడా వెళ్దాం. హే, నువ్వెళ్ళు, మీన్ వెల్ ఐల్ ప్రిపేర్ ద స్టఫ్. అయ్యో నీకెందుకు శాన్వి అంత శ్రమ, మేము చేస్తాం తీ. చిల్ బాస్, ఐల్ మేక్ ఇట్, యు పీపుల్ క్యారీ ఆన్. Cheers. ఏంద్రాజ్ మస్తు జోష్లో ఉన్నావు ఈరోజు. అదేం లేదు బ్రో, మనం ఇప్పటికి ఇట్లానే ఉంటాం. చాలా హ్యాపీగా ఉందన్నా నేను ఇట్లా చూస్తుంటే. బస్తీకి ఇక్కడికి వచ్చిన కొత్తలో నువ్వు మస్తు మూడ్ ఆఫ్ ఉండేటోనివి. గడేం జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే మస్తు దిల్కుష్ అవుతుంది. ఎప్పుడు ఇట్లానే ఉండరాదే. అన్న ఏమైందన్నా? తమ్మి ఏమేం తమ్మి? ఏంటిది ఇంత సైలెంట్గా ఉంది? ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏం లేదే, బానే ఉన్నా. అబ్బా అలానా? ఏది ఇటువైపు చూసి చెప్పు. హ్మ్, ఏమైందే? ఈ రిషి వెయిట్ 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 ఆస్ట్రేలియాలో నేను చీట్ చేసింది వాడే కదా? హా, వాడే. ఇప్పుడు వాడికి పెళ్లి ఫిక్స్ అయిందని నువ్వింత మూడ్ ఆఫ్గా ఉన్నావా? వాడికి పెళ్లి ఫిక్స్ అయితే నేనెందుకు మూడ్ ఆఫ్ ఉంటానే? మరి ఎందుకలా ఉన్నావు? ఎంతైనా ఫస్ట్ లవ్ కదే. ఫస్ట్ లవ్లోనే ఇలా జరిగిందని తలుచుకుంటేనే ఎలా ఉందో తెలుసా? హే గాయ్స్,
రాజెక్కడా? వాట్ మ్యాన్, అందరూ అక్కడుంటే నువ్వు ఒక్కడి ఇక్కడేం చేస్తున్నావు? ఏంలే, జర మూడ్ ఆఫ్ అంతే. కైకు, జర కాంప్లికేటెడ్ థింగ్. ఎంత కాంప్లికేటెడ్ థింగ్ అయినా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. లైఫ్లో మనం ఒకరిని బియాండ్గా లవ్ చేస్తాం. వాళ్ళే అన్నీ అనుకుంటాం, వాళ్ళతో అన్నీ డిసైడ్ చేసుకుంటాం. మనకెంత హ్యాపీనెస్ ఇస్తారో అంతే బాధని చూపించి వెళ్ళిపోతారు. నువ్వు బాధపడితే చూడలేని చెప్పిన వాళ్ళే నిన్ను బాధ పెట్టిపోతే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఏడుస్తే చూడలేను అని చెప్పిన పర్సనే నువ్వు ఏడుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? యూ కెన్ చేంజ్ వాట్ యూ డూ, బట్ యూ కాంట్ చేంజ్ వాట్ యూ వాంట్. రే చిచ్చా, రే చిచ్చా. సాన్వి వద్దు సాన్వి. సాన్వి ఎవర్రా? రే చిచ్చా, రే లేరా? స్నేహ వద్దు. స్నేహ కూడానా? రే చిచ్చా బాయ్. నువ్వెందు పోయిడా? ఏం చెప్పమంటారో చిచ్చా, మన సిరి లేదు. ఉందిగా, దానికేమైంది? దానికి ఏం కాలే, నాకే అయింది. నీకేమైంది బాయ్? అరే గది వేరేని పెళ్లి చేసుకొని దుబ్బేసిందిరా. నా బాధ చెప్తే నీకు నవ్వు వస్తుందిలే. అది కాదు బాయ్, నీకు ముందే చెప్పినాగా ఇంకా పిల్ల పడదని చెప్పి. ఇప్పుడు చూడు ఏమైందో. అవురా, కరెక్టే. అందుకే ఆడుండలేక నీ తానికొచ్చేసినారా. మంచి పని చేసినావు. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఈవినింగ్ వచ్చిన మంచి మందు బాటిల్ తీసుకొస్తా, చెల్లవుదాం. లవ్ యూరా చిచ్చా. బాయ్. కాల్ మీ రాజ్. అంతే. గదేంది? అదంతే, ఇప్పటికెళ్ళి గట్లనే పిలువు. చిచ్చాని సమాధి చేసి. సరే సార్, మీరు గెట్లంటే గట్లే. ఇక మీరు బయలుదేరండి. సరే బాయ్. బాయ్ బాయ్. ఇమ్రా గంట మస్తు తెల్లగాను. ఏం సంగతి? పెళ్లి ఫిక్స్ అయిందంట. ఇజ్ ఇట్ ట్రూ కాంట? ఊకో అన్న, మొన్న ఒక అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకు పోయి వచ్చిన. అమ్మాయి మనం చూడగానే వామిటింగ్ చేసుకుందంట. అరే కాంట, గమ్మున సండే రోజు ఏ తలకాయ సూపో లేదా చికెన్ సూపో తాకుంటూ బతకాలరా. ఎందుకురా మనకి పెళ్లి చూపులకి ఇవన్నీ అవసరమా? నీకేంది, నువ్వెన్నైనా చెప్తావు. నీకు పడని పోరినా, మనం అట్లా కాదు కదా, అందుకే ఈ పెళ్లి చూపులు తిప్పలు. అట్లా అని చెప్పి సీదా సముద్రంలో దూకుతావారా? అమ్మాయిలు సముద్రం లెక్క సూడికి ప్రశాంతంగానే ఉంటారు. ఒక్కసారి సముద్రంలో భూకంపం వచ్చిందనుకో, నీ బతుకు సునామీయే. సరే సరే అన్న, వస్తున్నా. హాయ్ గాయ్స్, హౌ యూ పీపుల్ డూయింగ్? ఆల్ గుడ్. దట్స్ గ్రేట్. సో మన కంపెనీలో వర్క్ చేయడానికి ఒక కొత్త ఇంటర్ని ఆస్ట్రేలియా నుండి తీసుకొచ్చాం. యా, మన ఇండియాలో ఎవరు లేరా? ఇప్పుడు తనని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మహి, కమ్ హియర్. అమ్మదేనమ్మా, ఇది వచ్చిందేంటి? సో మహి, ఇదే మన టీమ్. వీ హ్యావ్ హైర్డ్ ద బెస్ట్ టీమ్.
మన దగ్గర చాలా బెస్ట్ వీడా? ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వీడేం చేస్తున్నాడు ఇక్కడ? రాజ్ ఈడొకడు మాట తల్లి కూడా గెలికేస్తాడు. రాజ్ సార్